KSF7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్మెంట్ టీచర్ సుందర్రావు, టీచర్ కె సంతోష్, టీచర్ పి సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా చిరుతపల్లి హాస్టల్ విద్యార్థినులు గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ లూర్దు రాజు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఆదివాసీ అంటే ఆదివాసీలకు ప్రత్యేకమైన ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు మరియు భాష, ఆహారం, పద్ధతులు, అలవాట్లు కలిగిన వ్యక్తులే ఆదివాసులు. అలాగే ఇప్పుడున్న పరిస్థితులు చూసినట్లయితే ఆదివాసీలు తమ సంస్కృతి, సాంప్రదాయాన్ని, భాష, పద్ధతులు మర్చిపోతూ ఇప్పుడు ఉన్న సాంప్రదాయాలకు అలవాటు పడి ఆదివాసుల సంప్రదాయాన్ని మర్చిపోతున్నారు. మీ పద్ధతులను, మీ హక్కులను మీరే పరిరక్షించుకోవాలని, అలాగే మీ గ్రామాల్లో మీ ఉన్న పిల్లలను బడిలోకి పంపించాలని తెలియజేశారు. అనంతరం కొమరం భీం పటానికి పూలమాలలు వేసి గ్రామ పెద్దలు ఎడమయ్య చేతుల మీదుగా ఆదివాసీ జెండాను ఎగురవేయడం జరిగింది. తదుపరి డోలీలతో ఆదివాసీ సంప్రదాయ నృత్యంతో ర్యాలీగా బయలుదేరి వెంకటాపురం మండల రెవెన్యూ ఎంఆర్ఓకి ఆదివాసీ హక్కుల చట్టాలు మరియు పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధాపురం మాజీ సర్పంచ్ రాధా, శాంతినగరం గ్రామస్తులు మరియు పిల్లలు, పెద్దలు, ఆదివాసీలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రిపోర్టింగ్ KSF7 టీవీ న్యూస్, ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి. ఈజ్ హెచ్డి దాన్ని కొంచెం పట్టుకొని ఫోటో కొట్టురా, గట్టిగా చెప్తారు వినబడట్లేదు. ఆలోచించట్లేదు. రెండవది, విలేజ్లోకి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలందరూ కూడా విలేజ్లో ఎక్కువ తిరుగుతూ ఉన్నారు బడికి పోకుండా. నాకు అది బాధలేదు. కానీ ఎక్కడ బాధేసిందంటే ఆ పిల్లగాన్ని చూసి ఒక్క పెద్ద మనిషి కూడా నువ్వు ఎందుకురా స్కూల్కి పోలేదు అడగలేదు చూసారా, అది నాకు బాధేసింది. అంత అజ్ఞానంగా ఉన్నాం మనం. ఒక చిన్న పిల్లగాడి ఇంట్లో ఉంటే లేకపోతే బయట ఉంటేనో స్కూల్కి ఎందుకు పోలేదురా అని అడగలేనంత అసహాయ స్థితిలో మనం ఉన్నామంటే అంతకంటే సిగ్గుచేది ఏదీ లేదు. అందుకు నేను బాధపడ్డాను. అంటే మనం ఇప్పుడు చదువు నేర్పించాల్సిన చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి. మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి. మీరు కోట్లు, లక్షలు సంపాదించవద్దు. మీ పిల్లలకి చదువు చెప్తే అదే వారికి కోటి, లక్ష, వాళ్ళే సంపాదిస్తారు. అది మాకు ట్రైనింగ్లో చెప్తా ఉంటారు. ఎవరైనా ఒక వ్యక్తికి అవసరం ఉంటే అతనికి అన్నం పెట్టద్దు, కానీ అన్నం ఆయన సంపాదించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని నేర్పించు అంటారు. అప్పుడు అతను ఒక ఫస్ట్లో పడుకోడు అనమాట. ఎందుకంటే అతనికి తెలిసి మార్గం, సంపాదించుకుంటాడు, తింటాడు. అప్పటికప్పుడు మనం పెట్టామనుకోండి, అప్పటికప్పుడు అయిపోయింది, మార్గం తెలియదు కదా. చదువు కూడా అలాంటిదే. మీ పిల్లగాళ్ళు, మీ యొక్క సంతానం
అభివృద్ధి చెందాలి, మంచి స్థితిలో ఉండాలంటే వారికి ఖచ్చితంగా చదువు నేర్పించాలి, చదువుని మీరు వారికి ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు వినతి పత్రాన్ని ఇస్తున్నారు ఎంఆర్ఓ గారికి. ఈ వినతి పత్రం మేము మీకు ఇస్తున్నాము, పేరెంట్స్ అని మీ అందరికీ ఇస్తున్నాము కార్పొరేట్ సంస్థ నుంచి. మీ యొక్క పిల్లలకి ఖచ్చితంగా మీరు చదువు చెప్పించండి, మీ యొక్క జీవితాల్లో ఒక అద్భుతాలు చూస్తారని మనవి చేస్తాను. థ్యాంక్ యూ.